జరిగిన వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. మరి మీ అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నానండి. మరి ఎందుకంటే దేవాతి దేవుడు మమ్మల్ని బ్రతికించి నన్ను నా కుమారుని సజీవ లెక్కలో చేర్చి ఈ రోజు నెల నిలబెట్టాలంటే కేవలం దేవాతి దేవుడి కృపే. మా భక్తి, మా విశ్వాసం, మా ప్రార్థన కాదు. బతుమదులుగా సేవకులు చేసిన ప్రార్థన దేవుడు ఎంతగానో మా పట్ల కనికరం చూపించి ఆయన జాలి చూపించి మా కొరకైన మరణించి మమ్మల్ని బ్రతికించిన దేవాతి దేవుడికి మేము వచ్చిన రుణం తీర్చలేమండి. సేవకులు చేసిన ప్రార్థన, మీ అందరూ చేసిన ప్రార్థన మమ్మల్ని ఎంతగానో సజీవలో చేసింది. మరి ఏంటంటే నేను ఎవరి పని అయినా సరే అది నా సొంత పనిలో తీసుకొని చేసుకుంటానండి. బాధ్యత అంతా నా నెత్తి మీదే పెట్టుకుంటాను. ఇది నాది కాదు, ఈ పని నాది కాదు, నేను దూరంగా పట్టించుకున్న మనస్తత్వం అయితే నాది కాదు. పెళ్ళి వాళ్ళని వీళ్ళ వదిన గారు అంటారు, వీళ్ళ వదిన గారిదైనా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయినా సరే ఆ పెళ్ళంతా ఏదో నా ఇంట్లోనే జరుగుతుందేమో, మా ఇంట్లో శుభకార్యం ఏమని చెప్పి ప్రతి ఒక్క విషయంలో, బట్టల విషయంలో అనవచ్చు, వాళ్ళకి ఫర్నిచర్ విషయంలో అవ్వచ్చు, ప్రతిదీ ఇక్కడి నుంచి బేరాలాడి ఇక్కడి నుంచి రేట్లు కుదిర్చి అన్నీ వాళ్ళకి చేశానండి. కానీ ఏంటంటే లాస్ట్ టైంలో పెళ్ళికి వెళ్ళేటప్పుడు అయితే పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళిలో కూడా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. పురమాయింపులు ఏంటి, రేపు వద్దని యానాలకి ఏంటి అన్నీ కూడా పురమాయించేసుకున్నామండి. ఇక్కడ నుంచి మరి వదిన దగ్గర చేపలు బేరమడి చేపలు పురమించి, ఇక్కడ చికెన్ కూడా మాట్లాడేసి అన్నీ పురమించాను. ఇంకేవి అక్కడ ప్లాస్టిక్ డబ్బాలో పిల్లలకి పెట్టాలి, అవి పంచడానికి యానాలకు వచ్చిన వాళ్ళకి పంచాలి, కొన్ని సామాన్లు కొనాలి, ఆడపిల్లని నెలలోనే పంపించేద్దన్నదని కావాల్సిన సామాన్ ప్రతి విషయంలో నన్నే గాజులు కానించి స్టిక్కర్ బ్యాగులు కానించి అన్నీ నా మీదే పెడతాదండి ఆవిడ. ఎందుకంటే నేను బేరలాడి కొంచెం మంచి సెలెక్ట్ చేస్తానని చెప్పి నా మీదే పెడతారండి వాళ్ళు కూడా. ఏదో ఏ విషయమైనా సరే నా మీదే పెట్టినందు కదా. ఏంటంటే బాగా డీప్కి వెళ్ళిపోతాం, ఏదో సొంత మమ్మల్ని ఏదో పట్టించుకున్నట్టుగా. దేవుడు ప్రేమను బట్టి దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమ మాలో పెట్టాడు కాబట్టి ఎవరిదైనా అది మాదే అనుకోని చెప్పి ప్రేమపూర్వకంగా నేను చేస్తాను. మనసులో ఇంత స్వార్థం కూడా లేకుండా పనిచేస్తాను నేను ఎవరికైనా సరే. కానీ ఏంటంటే ఆ సమయంలో 6:30 మా ఆవిడనేమో అప్పటికప్పుడు చెప్పింది తినకు కూడా, తోడగొట్టు ఉండాలంటే మాకు అటువంటి సెంటిమెంట్ లేవు, మేము దేవుడిని అనుకున్న తోడగొట్టలు మేము ఉండవని మేమిద్దరం ఖచ్చితంగా చెప్పేసామండి, మేము ఉండమని. అప్పటికప్పుడు పిల్లకి చీర కట్టువాళ్ళు ఎవరు లేరు, అక్కడ పిల్ల ఒక్కరితో ఉన్నది, మా వదిన సొంత వదిన ఉన్నది. అంటే తనేమో అన్నయ్య గారి భార్య ఏమో ఈ టైప్ అండి. ఏంటంటే ఆవిడని ఫస్ట్ నుంచి ఆవిడకి చెప్పుకొని ప్లానింగ్లో ఉన్నారు. తినకు అప్పటికప్పుడు ఏ విషయమైనా అప్పటికప్పుడు చెప్తుంది, ముందు తినే పెడుతుంది. ప్రతి విషయాలు అమ్మాయిని రెడీ చేయడం విషయాలు ఏంటి అన్నీ పెడుతుంటే తర్వాత నేను ఏం చేశానంటే, సరే నువ్వు పిల్లలకి వెళ్ళిపోండి, ఆడపిల్ల కదా నాతో ఎందుకు, మళ్ళీ అక్కడ ఎలాగుంటుందో తెలియదు, ఆడపిల్ల నీ దగ్గర ఉంచుకో, నువ్వు ఇలాగ ఆడపిల్లని తీసుకుని వీళ్ళకి వెళ్ళిపోండి ప్రశాంతిని తిని అలా అన్ని బండి మీద వీళ్ళకి ఎక్కి పంపించానండి. నేను రాజుగారు నాతోటే ఉంటాడండి, ఆడు ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం ఇలాగ వెళ్ళాము. అప్పటికి ఎప్పుడూ నాకు ఇన్నిసార్లు అర్ధరాత్రి గడ తెల్లరగట్ల ఏ సమయంలో వాళ్ళు ఏం ఫోన్ చేసినా మా అత్తయ్య గారు అనక మా మామయ్య గారు అనక వాళ్ళ వైపు ఏ పని చెప్పినా కూడా ఏ టైం చూసుకొని బండి చూసుకొని ఎలాగుందో కండిషన్లో చూసుకొని ఏ పని అయినా సరే వెళ్ళిపోతానండి. అది అర్ధరాత్రి కాదు తెల్లరగట్ల కాదు, ఏ పని చెప్పినా వెళ్ళిపోతాను. ఆ రోజేంటో మనసులో ఒకటి దాటక ముందే దాడుతున్నాను అనక మనసులో ఒక ప్రేరేపణ, నువ్వు ఇవాళ వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, రేపు పొద్దున్న కలిసి వెళ్ళిపో, లేకపోతే మీ ఆవిడ ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళి మనసులో అయితే తన దగ్గరికి వెళ్ళిపోవాలి, తనతోటి మళ్ళీ తెల్లరగట్లు లేచి వెళ్దాంలే, రేపు సాయంత్రం వంట చేసేది నేనని కూడా ఒప్పేసుకున్నాను. నేను వంట నేనే చేస్తానులే, మళ్ళీ క్యాటరింగ్ అయితే సరిగ్గా ఎత్తలేదు కదా, ఫ్రై చేపల ఫ్రై చికెన్ ఫ్రై అన్నీ మనకు వచ్చు కదా, నేను చేసేస్తాను బిర్యానీతో సహా అని నేను అన్న కానించి సరే అని పురమేం చేసుకుని, సరేరా బాబు నువ్వే చేసి నువ్వు బాగా చేస్తావు కదా అనేసరికి ఇంకా అది నేను పెట్టేసుకున్నాను కదండి. ఇవన్నీ కొనాలి, అప్పటికప్పుడు అవ్వదేమో, ఇవన్నీ సంత కూడా చేయాలి, కొంచెం కిరణ పెట్టి సగం కట్టించలేదు ఈ ఆలోచనతో ఉన్నాను. కానీ ముందుకు వెళ్ళిపోతున్నాను, కానీ వద్దు మనసులో ప్రేరేపణ అయితే వెనక్కి వెళ్ళిపోను. మా అబ్బాయితో కూడా చెప్పాను, రాజు వెనక్కి వెళ్ళిపోదాం, రాజుగారు కూడా ఎప్పుడండి నువ్వు వెళ్ళిపోదావు నాన్న అని కూడా, పొద్దున వెనక్కి వెళ్ళిపోదాం, అమ్మాల దగ్గరికి వెళ్ళిపోదాం, పొద్దున్న వెళ్దాంలేనా అని అన్నాడు. పిల్లోడు మాట కూడా లింకి వెళ్దాం, పాములపూరు ఉంటుంది దిగాను, దాడుతుంది అప్పుడు కూడా అనిపిస్తుంది వద్దు బండి వెనక్కి తిప్పి వెళ్ళిపోయాను. నేను ఇంకే ఆలోచించుకుని 18 వెళ్తున్నాను, నేను 50-40 స్పీడ్లో తోలుతాను బండి, స్పీడ్కి వెళ్ళిపోతాను. ఎక్సెల్ బండి అని కానీ అది ఏ బండి అయినా సరే నేను స్పీడ్గానే తోలుతాను, గేర్ల బండి నాకు రాదు కానండి, ఈ బండి అయితే స్పీడ్గా తోలుతాను. ఆ రోజు 18లో స్లోగా సైకిల్ కన్నా స్లోగా వెళ్తున్నాను బండి. ఇంకా రన్నింగ్ ఇలా తిరుగుతున్నానండి, ఆపోజిట్లో వచ్చి ఎంత పెద్ద కేకేసానంటే అండి, కేకేసాను అసలు నా కళ్ళు ఆయనకి మరి ఏమనుకో కళ్ళు మూతలు పడిపోతున్నాయి, నా వంకేం చూడట్లేదు, ఎంత పెద్ద కేకలు వేసినా కూడా తప్పమని వచ్చి కొట్టేశాడు. నేను ఇంకెంత పడిపోగానే నా బుర్రకి ఎర్రమని తిరిగేస్తుంది, నా వెనకాల నా కొడుకున్నాడని కూడా మర్చిపోయాను. కాసేపుడు 1 గంట దాకా నా వెనకాల నేను ఒక్కడనేమో, నాకే జరిగింది యాక్సిడెంట్,
అని కళ్ళు తిరిగి అలా రోడ్డు మీద అలా పడిపోయింటే ఒక అరగంట సేపు అలాగే ఉంచేసారు నన్ను బండిని. అతను తుప్పల్లో పడిపోయాడు, అటే పడిపోయాడు, ఆయన బండి తగిలి ఆయన పడిపోయాడు. అసలు ఆ మనిషి ఉన్నాడో వెళ్ళిపోయాడో నన్ను గుర్తించడం కూడా తెలియదు. అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ ఎక్కించేదాకా కొంచెం కొంచెం మైకింగ్ వస్తుంది, తలో తిప్పేస్తుంది. అక్కడే 2 వాంతులు అయిపోయినాయి. నా కొడుకు అయితే ఒక అరగంట గంటకే నాకు కొంచెం స్పృహ వచ్చేసరికి వీడు ముఖం చూశానండి. వీడికేమో కన్నంట రక్తం వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి కళ్ళకేమో తగిలేస్తుందేమో అని ఆయన చూసి ఏడిచేస్తున్నాడు. ఆడేమో నన్ను చూసి చదువుతున్నాడు. ఆ పక్కన ఉన్నాడు, ఈ అబ్బాయికి వాంతులు అయిపోతున్నాయి, బతకడేమో తలకు గట్టిగా తగిలేసింది కదా అని ఇంకా ఎక్కువైపోతుంది. వాడికి ఏడుపాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. మా నాన్న చూడండి, మా నాన్న ప్రతి ఒక్కరు చేతులు పట్టేసుకున్నాడు నా కొడుకు. మా నాన్న పట్టించుకోండి, మా నాన్న చూడండి, మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అదే లాక్ తీసి ఫోన్లు చేసి ఫస్ట్ నేను ఎవరికైతే చేయొద్దన్నాను గమ్మున కొంచెం మిలిగి వచ్చిన తర్వాత రాజీకే ఫోన్ చేసి తినే కంగారు పడిపోద్ది, తను టెన్షన్ పడిపోద్ది అని చెప్పి చేశారు. తనైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నదండి. మరి దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన బలం బట్టి మరి నన్ను అంబులెన్స్ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసేటప్పటికేమో వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అతనికి నాకన్నా మరి బాగా ఎక్కువ తగిలింది పాపం. అతనికి తగిలితేనేమో అతనికి సీరియస్, అతను ఎలాగున్నాడని నా టెన్షన్ నాకున్నదండి. పాపం అతను ఎలాగున్నాడు ఏంటో. ఈ దవడ మాటలు వినిపిస్తున్నాయి కానీ ఎవరి వైపు చూడట్లేదు. మా నోటంతా మాట్లేదు, చెవులోకి అయితే మాటలైతే వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నాడు. ఇంకా తెల్లారిన తర్వాత ఇంకా పట్టించుకుంటుంది. ఈ ఎక్కడ పడితే అక్కడ నొక్కేస్తున్నారు. ఇదైతే బాగా విపరీతమైన పోటు. ఈ చెయ్యి ఇప్పటికీ పని చేయట్లేదు, ఇలాగ అన్నెత్తలేదండి నాకు చెయ్యి అయితే. ఈ కాలు తల కూడా దిమ్ముగా ఉంటుంది. అప్పుడు ఏం చేశాడంటే ఆనంద్ గారు వచ్చాడు. ఆనంద్ వచ్చి ఇంకా ఇలా దిమ్ముగానే ఉన్నాడు, వాంతి వచ్చినట్టు ఉంది, లేదు ఇలా ఏం పట్టించుకోవట్లేదు. సరే ఆరోగ్యశ్రీ మీద వర్మ హాస్పిటల్ అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేదని చెప్పి ఇంపీరియల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తేనేమో ఇక అప్పుడప్పుడు ఎంఆర్ఎస్ కానీ ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాను కానీ అసలు మాటలేని పెడుతున్నాను కానీ ఎవరి వైపు చూడలేకపోతున్నాను. కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ కారం వచ్చేస్తుంది, వాంతి అయిపోయినట్టు ఉంటుంది. మరి రాజీ ఎక్కడి నుంచి తెచ్చిన డబ్బులు మరి అలా మేడంలు అడిగి తెలిసిన వాళ్ళందరి దగ్గర 30,000 35,000 వసూలు చేసి పాపం అలాగే హాస్పిటల్ బిల్లు కట్టింది రాజీ మీద చాలా ఒత్తిడి అయిపోయింది. ఏమైతే మా కుటుంబానికి అయితే మమ్మల్ని ముగ్గురికే కాకుండా నలుగురికి ఇంకా దేవుడు సజీవ లెక్కలో చేర్చి మరి నాకు కానీ నా కుమారుడి కానీ ఏమైపోతే మా కుటుంబం ఏమైపోద్దా అని నాకైతే ఈ దెబ్బ తగిలింది. నేనైతే తట్టుకున్నాను. ఆ సమయంలో నా కుమారుడికి అయితే దేవుడు ఏమీ అవ్వకుండా ఆయన చేతితో పట్టుకొని సజీవులు ఎక్కడో దేవుడికి ఎంతో మేము రుణిస్తలేమన్నాడు. మరి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇంకొక ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మరి అయితే పనిలో ఒత్తిడి భారం ఎక్కువైపోయింది, ఒప్పుకున్న పనులు అలగుడిపోయినాయి. కానీ ఏంటంటే నేను చేసినట్టు చేయరని నేను పెద్ద పనోడని అంటున్నాను. నా పని నేను చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుందండి. మరి వాళ్ళు సరిగ్గా చేయని పని జీతాల కోసం చూస్తారు, ఒప్పుకున్నందుకు నాకు తప్పదు. మరి చెయ్యాలి. అలాగే పనికడికి నేను వెళ్ళానండి, దొడ్డుపట్ల వెళ్ళాను పనికడికి. రాత్రినే వచ్చేసరికి చెయ్యంతా పోటు, చలి జ్వరం, ఫుల్గా జ్వరం వచ్చేసిందండి. మళ్ళీ ఆ సమయంలో కూడా రాజీ హాస్పిటల్కి వెళ్దాము, హాస్పిటల్ తీసుకొని పోతే ఈ ట్యాబ్లెట్లు చేసుకున్నాను కదా, మళ్ళీ ఆ ట్యాబ్లెట్లు మళ్ళీ ఇంజక్షన్ చేస్తారు. నేనైతే హాస్పిటల్కి రాను. ఇంకా సరే ప్రార్థన చేసి పడుకున్నాను. రాత్రి ఇంకా చాలా ప్రార్థన చేసుకుని అలా కన్నీటి ప్రార్థన పడుకుంటే తెల్లరిసరికి మళ్ళీ తేలిగ్గానే లేసాను దేవుడి కృపను బట్టి. ఇప్పుడు ఏంటంటే చెయ్యి బాగా పోటవుతుంది, నాకు చెయ్యి గురించి ప్రార్థన చేయండి. ఇంకా మామూలు మనిషి అయ్యి మళ్ళీ నా యథాతథంగా నేను పనులు చేసేలాగా, ప్రతి విషయంలో ముందుండేలాగా, దేవుడి కొరకు ముందుగా ఎక్కువ నడిచేవారుగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మరి అయితే రాజీ అయితే పని ఎక్కువైపోయింది. రాజీకి కూడా ఇంట్లో తను ఏంటంటే తను ఇంట్లో పని ఒకటి చేసుకున్న వంట అయ్యి నేనే చూసుకుని పాపం నన్ను లేసులుగా ఇచ్చి నన్ను చూసుకొని వంట చేసుకొని మళ్ళీ బయటికి ఇప్పుడు బండి కూడా లేదా సైకిల్ మీద పనికి వెళ్ళాలి, 2 పనులకు కూడా వెళ్ళాలి. మరి తెచ్చినప్పుడు అయితే మాకు ఇప్పుడు దాకా మళ్ళీ డబ్బులు రావండి. ఎందుకంటే ముందే నా హాస్పిటల్ నిమిత్తం డబ్బులు తెచ్చేసింది కాబట్టి మళ్ళీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇచ్చేటప్పుడే చెప్పారు, నీకు 6 నెలల రోజుల నుంచి జీతం అయితే ఇవ్వను, ఎందుకంటే డబ్బులు ఎక్కేస్తున్నావు కదండి. మరి ప్రతి విషయంలో రాజీ ఎంతగానో నడిపిస్తుంది. మరి కిరణా బట్టి అనగా మా ఇంట్లో ప్రతి ఖర్చు కూడా ఇంకా భారం అంతే రాజీ మీద పడిపోయింది. మీ అనుదినం ప్రార్థన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఎప్పుడు మరి ఏంటంటే స్థలం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారండి. ముఖ్యంగా ఏంటంటే మొన్న కిందటి నెల కాంచి ఆ స్థలం ఒత్తిడి ఆ అమ్మాయికి పెళ్లి పెట్టేసుకున్నారు. స్థలం చూడండి, డబ్బులు చూడండి చాలా ఒత్తిడి. ఈ ఇంట్లోకి వచ్చిన కాంచి 4,400 వడ్డీ కట్టాలి నెల సెట్. ఇంట్లోకి వచ్చిన కాంచి మేము 14 నెలలు వడ్డీ కట్టలేదండి. అంతకుముందు 10,000 వడ్డీ ఆగిపోయింది. మొత్తం కలిపితే మొన్న లెక్కెత్తే 86,000 వడ్డీ ఉంది. వడ్డీ అసలు కూర్చోదు కదండి, వడ్డీ అలా పెరుగుతూనే ఉంటుంది. మరి ఏంటంటే మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు కలెక్షన్ కోసం. నేను ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తానో పాపం నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి
నా పరిస్థితి ఇలాగ ఉందని చెప్పి పాప మా అక్కనే ఒకళ్ళని 50,000 ఒకళ్ళని 30,000 ఒకళ్ళని 50,000 అలాగ అడిగొచ్చి పాప వాళ్ళకి 2 లక్షలు సరిపెట్టారండి. మొన్న ఆదివారం మా చేతుల ద్వారాగే ఆ అమ్మాయి పెళ్లి పెట్టేసుకున్నారు. వాళ్ళు కూడా పాపం మాకు వడ్డీకి ఇచ్చినట్టు కూడా లేనోళ్ళేనండి. వాళ్ళకి 2 లక్షలు సరిపెట్టి మరి 86,000 వడ్డీ అయిపోయింది కదా, నీకు కాయింతలు ఏ నమ్మకంతో ఇవ్వాలి మేము స్థలం కాయింతలు, నువ్వు 2 లక్షలు ఎత్తున్నావు ఇంకా 86,000 వడ్డీ ఆగిపోయిందంటే ఆవిడ ఎల్ఐసి ఆవిడ చాలా మంచివాళ్ళు ఏంటంటే మాకు ఇచ్చిన వాళ్ళు కూడా మధ్యలో ఉన్నారండి. వాళ్ళు అంతే, డబ్బులు అయితే వాళ్ళే కాదు. మరి ఆవిడ ఏమన్నా మేమైతే 40,000 ఇస్తామండి వడ్డీ, ఇంకా 46,000 అయితే మేము ఇవ్వలేమండి అని అంటే ఆవిడ అసలు మేము రిజిస్ట్రేషన్ స్థలాలు చేసిన వాళ్ళే, తనఖా చేసుకునే వాళ్ళు మేమే వడ్డీ ఒక 5,000 వడ్డీ ఆగినా కూడా మేము స్థలం కాయింతలు వెనక్కి ఇవ్వము మేము ఎవరికి కూడా మేము అని ఆవిడ చాలా కొట్టెట్టిందని. ఇంక నేను బ్రతిమలాడగా మా ఆవిడ బ్రతిమలాడగా 50,000 అయితే వడ్డీ ఇస్తామని అది కూడా ఇప్పుడు ఇవ్వమని చెప్పామండి. ఒక 4 నెలలు 5 నెలలు పోయిన తర్వాత ఆ వడ్డీ సరిపెడతామని చెప్పాం. ఎవరైతే వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారో వాళ్ళకే కాయింతలు అప్పచెప్పేలాగా మధ్యలో పెట్టి మీరు ఆ 50,000 సరిపెట్టిన తర్వాత కాయింతలు ఇస్తానంటే నీ 2 లక్షలు ఇస్తామండి అని దేవుడు ప్రార్థన చేసుకుంటే నా 2 లక్షలు ఇచ్చేయండి, దేవుడు కృపను పెట్టి ఆవిడ ఒప్పుకున్నదండి. నేను ఆవిడతో ఏదో సరి చెప్పుకుంటాను. ఆ 50,000 వడ్డీ 4 నెలలు మీరు ట్రిప్పుల కింద ఇచ్చేస్తే మీకు భారం అనిపించదు, 3 ట్రిప్పుల కింద ఇచ్చేయండి ఆ 50,000 వడ్డీ. 3వ ట్రిప్ ఇచ్చిన తర్వాత కాయింతలు మా అన్ని చేతిలో పెడతాను నేను. అప్పుడు దాకా కాయింతలు అయితే నేను ఇవ్వను. ఇతనికి ఏమో 100 కాయింతలు అవి రాసి ఇచ్చేయండి. మరి ఏదైనా సరే ఆ స్థలం అప్పు కూడా త్వరగా తీరిపోలేక ఇక్కడైనా సరే ఆ నెల వడ్డీ ఆకుండా మళ్ళీ అందులో ఏంటంటే అంతకుముందు 2 రూపాయలు